హాయ్ అండి, వెల్కమ్ టు మోహన్ లక్ష్మి లాగ్స్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. అలాగే ఈరోజు అయితే 2 రోజులు నేను పట్లు దులిపానండి. ఇంట్లోని అంతా గందరగోళంగా ఉంది. జస్ట్ ఈరోజు చూడండి, పట్లు దులపడం వల్ల ఏ దీపం కూడా పెట్టలేదండి. అన్నీ చేసుకోవాలని ఇంకా 2 రోజుల నుండి ఆ పనిలోనే ఉన్నానండి. ఇంకా వంటగది పని ఒకటి ఉందండి. ఇదైతే 2 days పడుతుంది అన్నీ శుభ్రంగా చేసుకొని రావాలంటే. ఇంకా ఈ 2 రోజులు 2 రూములు క్లీన్ అయిపోయాయి. 2 రూములు క్లీన్ అయిపోయాయండి. ఇది బెడ్రూము. అన్నీ తీసాను, అన్నీ క్లీన్ చేసుకొని ఇవాళ అయితే బట్టలు ఉతకాలనుకున్నానండి. అన్నీ తీసేసి బెడ్షీట్లు అన్నీ మార్చేసానండి. ఈ రూమ్ బెడ్రూమ్, ఇది హాల్ అండి. ఇది హాల్లో కూడా అన్నీ క్లీనింగ్ అయిపోయింది. మొత్తం అంతా తీసి కర్టెన్స్ అన్నీ దులిపేసి పెట్టేసి ఇంకా తోమవలసినవి, ఇంకా చేయవలసినవి, ఉతకవలసినవి, ఇంకా వంటగది క్లీనింగ్ ఉందండి. వంటగది క్లీనింగ్ అయితే చెప్పనవసరం లేదండి, చాలా కష్టం. అది 2 days అయితే కానీ మొత్తం పూర్తవదు. ఇంకా ఎర్లీ మార్నింగ్ బయట అండి, ఇది బయట కూడా అంతా క్లీన్ చేస్తారండి. ఇదైతే నా సూర్యాక్ అండి. బయట కూర్చోబెట్టి ఉంటుంది. మొక్కలన్నీ అవతల ఉంటాయండి. సైడ్ పైకి మొక్కలు ఉంటాయి, మెట్ల లోపలికి. అయితే బయట ఓవరాల్గా బయట ఇలా ఉంటుందండి. ఇంకా లోపలండి దివానా కట్ట. ఇంకా ఇది ఒక రూమ్ అండి. హాల్లోనే టీవీ అన్నీ ఉంటాయండి. ఒక సోఫా గట్రా లేదండి, ఓన్లీ దివానా కట్ట. నెక్స్ట్ ఈ రూమ్లో ఈ కబోర్డ్ అండి. ఇది నేను అమెజాన్లో తీసుకున్నానండి. చాలా బాగుంటుంది. బట్టలు అక్కడక్కడ పెట్టకుండా మనకి ఒక కబోర్డ్ సరిపోలేదండి. అందువల్ల అది మామూలుగా ఇంట్లో ఉండే కబోర్డ్ అండి. రెంట్ హౌస్ అండి అది. ఈ హౌస్లో ఉండే కబోర్డ్ అండి ఇది. ఇది సరిపోక ఈ బీరువా కూడా మంచి బట్టలన్నీ పండగకి అన్నీ వేసుకునే బట్టలన్నీ ఈ బీరువాలో ఉంటాయి. ఇంకా ఇది ఓన్లీ రోజువారీ వాడే బట్టలండి, దానిలోనే పెట్టేశాను. అది చాలా బాగా యూజ్ అయిందండి, పనిచేస్తుంది బాగా. అది మంచిగా మూడు ర్యాక్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇది ఒక ర్యాక్, 2 ర్యాక్స్ అండి. ఇది డోర్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ అలా పైన ఇలా పెట్టుకుంటానండి. ఇది బాగా యూజ్ అయిందండి. మీకు కూడా యూజ్ఫుల్ అవుతుందని. ఎక్కువ బట్టలు కొంటూ ఉంటాం కదండి, ఆ బట్టలన్నీ ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకుండా నీట్గా సర్దుకోవాలి. మా పాప అయితే మొత్తం లాగేసిందండి. అందువల్ల మొన్నే సర్దాను, మళ్ళీ నేను సర్దేశాను. ఇవి చూడలేదు, వదిలేసాను అన్నమాట. మొన్న సర్దడం వల్ల తీసింది, మళ్ళీ పెట్టుకోవాలి. ఇదండి బట్టల ర్యాక్, చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు ఏమీ డ్యామేజ్ లేదు, వచ్చింది కూడా బాగా వచ్చింది. మీరు కూడా ఇలా టిప్స్ చెప్తే మీరు కూడా కొనుక్కుంటారని అవసరం అయితే అని నేను మీకు చూపిస్తున్నాను. పట్లు అయితే దులిపేసానండి. ఇల్లంతా నీట్గా అన్నీ దులిపి సర్దేసి పెట్టేశాను. ఇప్పుడు ఈ 2 రూముల్లోనున్న బెడ్షీట్స్, ఇంకా వేరే క్లాతులు, ఇంకా ఏమైనా ఉంటాయి కదండి, అన్నీ తీసేసి ఈరోజైతే బట్టలు
ఇంకా 7 అవుతుందండి. ఇప్పుడు పైప్ వస్తుంది మాకు. అందువల్ల ఉదయం బట్టలు ఉతుక్కోవాలని నేను తీసినవన్నీ ఈరోజు పెట్టానండి. కాకపోతే మిషన్, నాకు బట్టలు చేతితో ఉతకడం ఇష్టం అండి. బట్టలు చేతితోనే ఉతుకుతాను. ఇంకా తడిగుడ్డు చేతితోనే పెడతాను. ఇంకా అంటే నేను చేతితోనే అన్నీ చేస్తానండి. అందువల్ల ఏంటంటే ఈరోజు బట్టలు ఉతికాను కదండి, చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే నేను అప్పుడే చేసేస్తానండి. అందుకని 2 రూములు నిన్నంతా బట్టలు దులపడంలోని బట్టలు ఎక్కువైపోయి కొంచెం హెల్త్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. అందువల్ల ఏమో బట్టలు మిషన్ ఉందండి, ఆ మిషన్లో వేద్దామని ఈరోజు వేసానండి. కానీ ఈ మిషన్ ప్రాబ్లం ఏంటో తెలియదండి. కొన్ని ఛానల్ అయింది కానీ వాడేది చాలా తక్కువ. నాకు హెల్త్ బాగాలేనప్పుడు ఇలా ఏదైనా బట్టలు దులిపి ఎక్కువ బట్టలు ఉంటే, ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఎక్కువైపోతేనే నేను ఇలా మిషన్లో వేస్తానండి. కానీ మిషన్ ఏమో వేసిన వాటర్ అన్నీ కిందకు వచ్చేస్తుందండి. ఏం ప్రాబ్లం ఉందో తెలియదు. వాటర్ వచ్చేస్తే మళ్ళీ వేసుకోవటం, ఇది పైప్ లైన్ అయితే లేదండి మాకు. మిషన్ మామూలు మిషన్ ఇది. అందువల్ల ఈ మిషన్కి నేను నీరు వేసుకోవడం తీసుకోవడం పెద్ద సమస్య అండి. అందువల్ల మిషన్ ఎట్టాలంటే నాకు భయం వేస్తుంది. కూర్చొని ఉతుక్కునేంత ఇష్టం ఉండదు. అందువల్ల ఈరోజు పని కూడా బేగా అవుతుంది కదా అనేసి, ఇంకా పాప క్యారేజ్ కూడా పెట్టాలండి. అందువల్ల పని కూడా బేగా అవుతుంది. చాలా బట్టలు కూడా ఉన్నాయి కదా అని నేను మిషన్లో బట్టలు వేసి అన్నీ సరుకు వేయాలి, బట్టలు వేయాలి, అన్నీ వేసి చేస్తే తప్ప ఈ మిషన్ తిరగదు. అంటే దానికదే అన్నీ చేసుకునే మిషన్ కాదండి ఇది. అన్నీ మనమే చేయాలి. వాటర్ వేయాలి, మళ్ళీ ఉతికిన బట్టలు తీయాలి. ఆ వాటర్ కూడా ఎక్సెస్ వాటర్ వచ్చేస్తుంది. అది వచ్చేస్తే మళ్ళీ వాటర్ చాలకపోతే అది తిరగదు. మళ్ళీ నీరు వేస్తూ ఉండాలి. ఏదో ప్రాబ్లం వచ్చిందండి, మా వారిని మార్చమంటే మార్చరండి. కొత్తది కొందామంటే మనకంత బడ్జెట్ లేదు. మిషన్ ఎట్టే బదులు కూర్చొని 1 గంట కూర్చుంటే అయిపోద్ది అనిపిస్తుందండి. కానీ ఒంట్లో బాగాలేనప్పుడు లేదా బట్టలు ఎక్కువ ఉన్నప్పుడు ఈరోజు ఏమో ఉతుకుతాంలే అని మిషన్ వేద్దాం అనే టైంకి ఇదో సమస్య అండి. దీని బదులు అదే బెస్ట్ అనిపిస్తుంది. కానీ వేసేసాను కూడా. అందువల్ల ఈరోజు మిషన్తో బట్టలు పట్టాలి. ఇంకా ఇది అయ్యేటప్పటికి అంటే ఈ పని అంతా మనం చేయాల్సి వస్తుందండి. వేరే మిషన్ అయితే అదే దానికదే చేసిన ఆటోమేటిక్ మిషన్ అయితే అన్నీ మనం వేసేస్తాము. వచ్చి మనం అయిపోతుందో వచ్చి తీసి ఆరేసుకునే టైపు ఉంటాయి. మా వారిని కొనమంటే ఆయనేమో బడ్జెట్ లేదు, మీకు అవసరమా ఇదేదో అంటారు. కానీ నేను ఎక్కువ చేతితోనే ప్రిఫర్ చేస్తాను కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. ఇది ఇలా చేసినప్పుడు మటుకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇదే పెద్ద సమస్య అండి నాకు బట్టలు ఉతకాలంటే. కానీ ఎప్పుడూ ఉతికేస్తానండి. ఎప్పుడూ ఇలా బట్టలు దులిపినప్పుడు అంతా చెయ్యాలంటే కష్టం అనిపిస్తుంది. ఇది బట్టలు ఉతికితే ఎంత టైం పడుతుందో చూడాలి. ఈ ట్రిప్గా చూసారా, వాటర్ వేయాలి. ఇప్పుడు మీ వీడియో తీస్తున్నాను కాబట్టి చూపిస్తున్నాను. వాటర్ వేస్తే కానీ ఫ్రీగా తిరగదు. అది వేసిన వాటర్ కింద నుండి అంటే అంత కట్టిలో కానీ అక్కడ ఏ ప్రాబ్లం ఉందో తెలియట్లేదు. వాటర్ పోతుంది. అందువల్ల మళ్ళీ వాటర్ వేసుకోవాల్సి వస్తుంది. ఈ టైంలోనే నాకు పైపులు కూడా వస్తాయి. మంచినీళ్ళు పట్టాలన్నా ఏమైనా ఇప్పుడే చేయాలి. నెక్స్ట్ పాప క్యారేజ్ కట్టాలి. ఇంకా ఈరోజు మా డ్యూటీ దిగుతారు. మళ్ళీ వంట చేయాలి. తర్వాత ఈరోజు వదిలేసి మరుసటి రోజు రేపు రోజు కూడా వంటగది క్లీన్ చేయాలండి. ఇంకా నేను ఉదయం అయితే లేస్తే వేడి హాట్ వాటర్ తాగేస్తానండి. హాట్ వాటర్ అంటే మామూలు వాటర్ కాదండి. మనం అదే నేరేడాకు, జామాకు, ఇంకా ఇంకేంటంటే మామిడాకు లేదా తిప్పతీగ లేదా నేలమాకు, ఇలాంటి వేర్లు ఏ ఆకులైనా సరే, అంటే ఇలాంటి ఆకులు మనం ఎప్పుడు రోజు వాటర్లో మరగబెట్టుకొని కొన్ని ఆకులు వేసి, మునగాకు, జస్ట్ ఇలాంటివన్నీ, తమలపాకు, ఇంకా శంకు పువ్వులు, ఇలాంటివన్నీ వేసి మనం వాటర్లో మరగబెట్టుకొని ఉదయం పూట తాగితే చాలా బాగుంటుందండి. వేడి వాటర్ ఎలాగా తాగుతాం కాబట్టి హాట్ వాటర్, అందులో ఇవి మరగబెట్టుకుని తాగితే మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ పోతాయి.
నెక్స్ట్ ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావు, ఎలాంటి జబ్బులు అనేవి రావు. చాలా మంచిదటండి ఇవి. నేను ఎక్కడో దానిలో చదివానండి, నేను కూడా చదివే చేస్తున్నానండి. కానీ దీనివల్ల చాలా యూజ్ అండి. ఇలా మీరు ఏ నీరైనా ఉదయం పూట హాట్ వాటర్ బదులు ఈ మరగబెట్టుకొని వడకట్టుకొని తాగారంటే మీరు ఏ హాస్పిటల్కి కానీ ఏ మాత్ర కానీ వాడక్కర్లేదు. రోజు హ్యాపీగా రిఫ్రెష్గా ఉంటారు. ఈ ఆకుల వల్ల చాలా లాభం అండి. తిప్పతీగ, నిమ్మసిరి, జామ, ఇంకా మామిడి, నేరేడు, ఇంకా శంకు పువ్వులు, ఇలాంటి ఆకులండి. ఇంకా ఉన్నాయండి, గుర్తురావట్లేదు. అవన్నీ మీరు రోజుకొక వెరైటీ ఆకు వేసుకొని మీరు తాగారంటే వాటర్ మరగపెట్టుకొని చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఒక టిప్ అండి, ఎవరికైనా పనికొస్తే మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇది చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇప్పుడైతే ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. చెప్పాను కదండి వాటర్ వేయాలి, ఇదే పెద్ద పని అనేసి. అందుకనే బట్టలు ఉతుక్కుంటున్నాను అని వీడియో తీసి ఇది నా ప్రాబ్లం అని చెప్పడానికి, తెల్లవారే గుడ్ మార్నింగ్ చెప్పడం కోసం మీకు వీడియో ఆన్ చేసి చూపించాను. ఇదైతే మా సైడు బ్యాక్ సైడ్ గడ్డ అండి. చూసారా, ఉదయం పూట సాయంత్రం చాలా బాగుంటుంది వాతావరణం. ఎవరో బాబు స్కూల్కి వెళ్తున్నాడు. మా బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందండి గడ్డ. తెల్లవారైతే ఇటు సైడ్ రావడానికి చిరాకు వస్తుంది, అంటే మంచి కంపు కొడుతుంది. ఇకైతే నా ఓవరాల్ వీడియో ఇదండి. ఇవాళ అయితే ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ చేయండి. లాంగ్ వీడియోస్ ఎందుకు పెట్టట్లేదంటే ఎవరు ఎక్కువ చూడట్లేదని నేను లాంగ్ వీడియోస్ పెట్టట్లేదండి. అందుకనే నేను పట్టులు దులిపినవి ఇవేవి పెట్టలేదు. ఓన్లీ చేశానని చెప్పడం కోసం మీకు వీడియో చేశాను. జస్ట్ అయితే అందువల్ల లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయటం లేదు. నాకైతే వీడియోస్ చేయాలని ఉంటుందండి, కానీ ఎవరు చూడట్లేదు. నేనైతే డబ్బుల కోసం కాదండి, కాకపోతే నాకు కొంచెం అదొక ఈ టైంపాస్ కోసం కూడా కాదండి. కాకపోతే నాకు ఎందుకో యూట్యూబ్ చేస్తే ఎంతో కొంత మనీ యూజ్ అవుతుందని, మనీ వస్తుందని చేస్తున్నాను. డబ్బుల కోసమే కాదు, మామూలుగా చేస్తున్నాను. కాకపోతే డబ్బులు వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కూడా చేస్తున్నాను. సారీ అండి, డబ్బుల కోసమే అనే కాదు, మానసికంగా కూడా నాకు కొంచెం మంచిగా వీడియో చేద్దాము అని చేశాను. నాకు యూట్యూబ్ నాలెడ్జ్ కూడా లేదు. అందువల్ల నేను అందరిలాగా ఏవో పెట్టి అట్రాక్ట్గా చేయడం కూడా నాకు రాదు. అందువల్ల యూట్యూబ్ నాలెడ్జ్ కూడా జీరో నాకు. అందుకే ఏదో నాకు తెలిసిన మొత్తం మా పాపను అడిగి నేను ఏదో అలా డౌన్లోడ్ చేసుకుని వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. షార్ట్స్ చూస్తున్నారు కానీ లాంగ్ వీడియోస్ చూడట్లేదు. నా సబ్స్క్రైబర్లు అందరూ మంచిగా నన్ను ఆదరించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఓకేనండి, ఈ వీడియో అంతటితో ఆఫ్ చేస్తున్నాను. బాయ్ అండి, టేక్ కేర్.